అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో చలమయ్య గోదానం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. నాగవరం గ్రామంలో ఉండే చలమయ్యకు డబ్బు కాపీనం ఎక్కువ. ఆయనకు ఒకసారి జబ్బు చేసింది. అది ఏ మందులకు లొంగలేదు. చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో, చచ్చి స్వర్గాన ఉన్న నీ నాయనకు ఒకసారి ఇలాంటి జబ్బే చేస్తే సద్బ్రాహ్మణుడికి ఒక ఆయనకు గోదానం చేశాడు, వెంటనే తగ్గిపోయింది అన్నది. నా జబ్బుకు గోదానానికి సంబంధం ఏమిటమ్మా అన్నాడు చలమయ్య. అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవడం అన్నమాట. ఆయనకు దిగులు పుట్టించింది. ఒరేయ్, మనం చేసిన పాపాలే జబ్బుల రూపంలో మనల్ని బాధిస్తాయి. అంటే జబ్బు మనసు పుణ్యకార్యాలు ఏమైనా చేయమని హెచ్చరిస్తుందన్నమాట. నీ సంగతి నాకు తెలియందేముంది, డబ్బు కూడబెట్టడమే తప్ప ఎవరికి సాయపడెరగవు, అంతా నీ నాయన పోలిక అన్నది శాంతమ్మ. చలమయ్య భార్యాపిల్లలు కూడా ఆయనను తల్లి చెప్పినట్టే చేయమని బలవంతం పెట్టారు. చివరకు చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణ్ణి పిలిపించి ఒక చూడి ఆవును దానం చేసి, బ్రాహ్మణోత్తమ, ఆవు ఈనగానే దాన్ని మీరు ఉంచుకుని దూడను నాకు ఇవ్వాలి, దూడతో మీకేం పని ఉండదు కదా అన్నాడు. రామశర్మ కంగారు పడి, అయ్యా, తల్లిని బిడ్డను వేరు చేయడం మహాపాపం కదా అన్నాడు. గోన్యాయం వేరు, మానవ న్యాయం వేరు. మీరేనే న్యాయం మానవులకే కానీ పశువులకు వర్తించదు. అయినా దూడను మీరు వెంటనే నాకు ఇవ్వనవసరం లేదు, దానికి తల్లి అవసరం తీరాకానే అని చెప్పాడు చలమయ్య. రామశర్మ సరేనని ఆవును తోలుకుపోయాడు. ఆ మరునాటికి చలమయ్య జబ్బు చేత్తో తీసినట్టు మాయమైపోయినది. కొద్ది రోజుల తర్వాత చలమయ్య ఎప్పటికీ మనిషి అయిపోయాడు. కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఈనింది. దానికొక కూడదోడ పుట్టింది. ఈ సంగతి తెలిసి వచ్చినప్పటి నుంచి చలమయ్య మనసులో లేదు. ఆవు తనది కాకపోయినా దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలని వంకతో రోజుకు ఒకసారైనా ఆయన రామశర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా వారం రోజులు గడిచినాయి. ఒక రోజున చలమయ్య ఉండబెట్టలేక రామశర్మను, బ్రాహ్మణోత్తమ, ఆవు పాలు సక్రమంగా ఇస్తున్నదా అని అడిగాడు. అయ్యా, ఇది దేవతాంశ గల ఆవు, రోజుకు 4 సేర్ల పాలిస్తున్నది అని చెప్పాడు రామశర్మ. స్వతహాగా రామశర్మ మొహమాటస్తుడు. ఆయన చలమయ్యను సంతోషపెట్టాలనుకుని ఆవు ఇస్తున్న దానికి 2 సేర్లు ఎక్కువ చెప్పాడు. ఇది వింటూనే చలమయ్యకు గుండె ఆగినట్టు అయినది. తనకున్న ఆవుల్లో ఏ ఒకటి అన్ని పాలివ్వదు. బ్రాహ్మణోత్తమ, ఆవు అంత ఎక్కువగా పాలిస్తుందంటే అవి ఏమంత రుచిగా ఉండవనుకుంటాను అన్నాడు చలమయ్య. రామశర్మ పాలు రుచిగా లేదంటే చలమయ్యకు కొంత తృప్తిగా ఉండేది. అలా కానప్పుడు చాలా మంచి ఆవును దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యను వదలదు. కానీ రామశర్మ ఎంతో కృతజ్ఞతగా, అయ్యా, మంచి మనసుతో మీరిచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను. బహుశా దేవతలు సేకరించి ఇచ్చే అమృతం అలాగే ఉంటుందేమో అన్నాడు. చలమయ్య వెంటనే, అలాగైతే ఈ ఆవు పాలు రుచి చూడాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు. రామశర్మ అప్పటికప్పుడు ఆయనకు ఒక లోటాలో వేడి పాలు తెప్పించి ఇచ్చాడు. చలమయ్య ఆ పాలు తాగాడు. చాలా బాగున్నవి. చలమయ్య దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. మరునాటి ఉదయం నిద్రలేస్తూనే ఆయన రామశర్మ కబురు పెట్టి, బ్రాహ్మణోత్తమ, నేను ఒక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. నిన్న మీ ఇంటి ఆవు పాలు తాగగానే ఎంతో గుణం కనబడింది. నిజంగానే ఆవులో దేవతాంశ ఉన్నట్టు అనిపిస్తున్నది. ఆ పాలలో అమృతం ఉన్న లక్షణాలు కనిపిస్తున్నవి. మీరది ప్రతిదినము 4 సేర్ల పాలిస్తుందన్నారు కాబట్టి అందులో 2 సేర్ల పాలు నాకు ఇవ్వగోరుతాను. నా ఆరోగ్యం బాగయ్యే వరకే మాత్రమే ఇవ్వండి అని చెప్పాడు. ఇది విని రామశర్మ గుండెల్లో రాయి పడినట్టు అయినది. కానీ ఆయన ఏమీ అనలేక చలమయ్యతో సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ కొడుకును మందలిస్తూ, గోవును దానం చేసి దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అన్నది.
పుణ్యం దక్కకపోతే నా జబ్బు తిరిగి రావాలి కదా. అలా జరగలేదు కాబట్టి నన్నే పాపము అంటలేదు, వచ్చిన పుణ్యం పోనూ లేదు అన్నాడు చలమయ్య. ఆ రోజు నుంచి రామశర్మ ఆవును తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి చలమయ్యకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది. ఆయన హడలిపోయి వెంటనే రామశర్మ దగ్గర నుంచి పాలు తీసుకోవడం మానేశాడు. అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు. వైద్యుడు వచ్చి మందిస్తున్నాడు, కానీ ఆ మందు మాత్రం పనిచేయటం లేదు. రామశర్మ నుంచి పాలు తీసుకోవడం మానేశాను కాబట్టి నాకు గోదానం చేసిన పుణ్యం దక్కాలి, అయినా నా జబ్బు ఎందుకు తగ్గడం లేదు అని మదనపడ్డాడు చలమయ్య. ఒకనాడు చలమయ్య ఇంటి ముందు సాధువు ఒకడు నిలబడి, ఇంట్లో పాపమున్నది నివారించుకోండి అని కేక పెట్టాడు. ఇది విని శాంతమ్మ సాధువును లోపలికి పిలిచి కొడుకును చూపించింది. సాధువు చలమయ్యను పరీక్షగా చూసి, నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు, పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకున్నది అన్నాడు. చలమయ్య దీనంగా, స్వామి అలా ఎందుకు జరిగింది? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు కదా అన్నాడు. అందుకు సాధువు, ఓయి నీ వంటి డబ్బు కాపీన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతుంటాడు. గోదానం చేసిన పుణ్యం తక్షణమే సంజీవంలా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది. ఈ నిదర్శనం కారణంగా నీవు బుద్ధిగలవాడవైతే దానం చేయటం వల్ల పుణ్యం వస్తుందని నమ్మకం కలగాలి. కానీ అలా జరగలేదు. జబ్బు తగ్గగానే వంచనా బుద్ధితో ఆవు పాలను రామశరం నుంచి హరించడం మొదలుపెట్టావు. జబ్బు తిరగబెట్టింది. ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతావని రామశర్మ భయపడుతున్నాడు. ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తున్నది అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అని అడిగాడు చలమయ్య విలవిల్లాడిపోతూను. పాల దొంగతనం మహాపాపం. ఆ పాపం నిన్నంటింది. దాని నుంచి విముక్తుడివి కావటానికి నువ్వు మరొక గోదానం చెయ్యాలి. అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు. అలాగే ఆ గోదానం ఏదో మీకే చేస్తాను అన్నాడు చలమయ్య. నేనెవరికీ దాన ధర్మాలు చేయలేదు, అందువల్ల నేను పుణ్యాత్ముడిని అనిపించుకోను అన్నాడు సాధువు. అలా అయితే ఆ పుణ్యాత్ముడు ఎవడో తమరే సెలవియ్యండి స్వామి అన్నాడు చలమయ్య. ఈ గ్రామంలో ఇప్పుడు అందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు. ఆయనకు పాలన దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు. ఇది విని చలమయ్య తెల్లబోయాడు. సాధువు నవ్వి, నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాల వరకైనా దానమిస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది. కానీ రామశర్మ నీకు పాలివ్వడం వల్ల నీకు పాల దొంగతనం పాపం, ఆయనకు దానం చేసిన పుణ్యము దక్కాయి. ఇంత చేదు అనుభవం తర్వాత అయినా నీ జబ్బు కాపీనం వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు. చలమయ్య సాధువు చెప్పినట్టే చేసి సంతానంతో సహా 2 ఆవులు రామశర్మవే అని హామీ ఇచ్చి తన తప్పు క్షమించమన్నాడు. ఆ తర్వాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది. ఆయన మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు. ఇప్పుడు కొత్త అశ్వికుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. జయసాగర్ రాజైన రత్నదేవుడు గొప్ప అశ్వప్రియుడు. ఆయన అశ్వాలలో పర్షియా, అరబ్బీ జాతి గుర్రాలే కాక ఎక్కడో బర్మా, సయాం, సింహళ దేశాల నుంచి తెప్పించిన విలువైన గుర్రాలెన్నో ఉండేవి. ఆయన వద్ద ఇలాంటి జాతి గుర్రాలతో పాటు అశ్వశిక్షణలో ఆరితేరిన వాళ్ళు, స్వారీ చేయడంలో నిపుణులైన వాళ్ళు ఎందరో ఉండేవాళ్ళు. అయినా రాజు పొరుగు దేశాల్లో అలాంటి వాళ్ళు మరికొందరు ఉన్నారని విన్నప్పుడు వాళ్లకు పెద్ద పెద్ద జీతాల ఆశ చూపి తన దేశానికి రప్పించుకునేవాడు. తన దేశం వాళ్ళంటే ఆయనకు చిన్న చూపు. ఒకనాడు రత్నదేవుడి దగ్గరకు చోరుడొకడు వచ్చి, మహారాజా, ఇంతకు ముందే నేను ఒక గుర్రపు రౌతుతో మాట్లాడాను. అతను వైశాలిరాజు దగ్గరకు పోతున్నాడు. 2 పగళ్ళు 2 రాత్రులు ఏకధాటిగా గుర్రపు స్వారీ చేయగలడు. అతను వైశాలి రాజధాని చేరే ముందు దారిలో ఉన్న విష్ణుపురాన 1 వారం రోజుల పాటు ఉంటాడు. అక్కడ అతడి మిత్రుడి వివాహం జరగబోతున్నది అని చెప్పాడు. ఆ మాట వింటూనే రత్నదేవుడు ఉత్తేజితుడైపోయాడు. ఎన్నాళ్లకు మనకు కావలసిన అశ్వికుడు దొరికాడు. 2 పగళ్ళు 2 రాత్రులు ఏకదాటిగా గుర్రపు స్వారీ చేయగల సమర్థుడు నా కొలువులో ఉన్నాడన్న కీర్తి
దేశదేశాల మారుమోగిపోతుంది అన్నాడు. తర్వాత ఆయన అప్పటికప్పుడు మంత్రిని పిలిచి, మీరు వెంటనే వైశాలి దేశంలో ఉన్న విష్ణుపురానికి మన అశ్వికుణ్ణొకని పంపండి. ఆ వెళ్ళినవాడు నగరంలో ఉన్న మహా అశ్వికుణ్ణి కలుసుకుని మన జయసాగర్కు తీసుకురావాలి అని చెప్పాడు. మంత్రి రాజుకి ఏదో చెప్పబోయాడు. కానీ రాజు విసుగుపడుతూ, ఇది కాలం వృధా పుచ్చవలసిన సమయం కాదు. తక్షణం అశ్వికుడొకడిని విష్ణుపురం పంపండి. వాడు అక్కడున్న అశ్వికుడిని కలుసుకుని తానే రాజుగారి దగ్గర నుంచి వచ్చింది తెలపండి. తర్వాత అశ్వికునికి నెలకు 100 బంగారు కానుసల జీతం ఇవ్వదలిచినట్టు చెప్పి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. మంత్రి ఒక రాజుకు ఏమి చెప్పే ప్రయోజనం లేదనుకుని ఆయన ఆజ్ఞాపించినట్టు ఒక అశ్వికునికి సంగతి సందర్భాలు వివరించి విష్ణుపురానికి పంపాడు. ఇది జరిగిన 7వ రోజున విష్ణుపురం నుంచి కొత్త అశ్వికుడు రత్నదేవుడి దగ్గరకు వచ్చి ఆయన ఇస్తానన్న జీతానికి ఒప్పుకున్నాడు. ఒక గొప్ప అశ్వికుడు వైశాలిరాజు కొలువులో కాక తన కొలువులో చేరినందుకు రత్నదేవుడికి చాలా ఆనందం కలిగింది. కొత్త అశ్వికుడు కొంతసేపు ఊరుకుని రత్నదేవుడితో, మహారాజా, వైశాలిరాజు గారు నన్ను తన కొలువులో చేరవలసిందిగా కోరుతూ దూతను పంపాడు. కానీ ఈ లోపలే తమరు పంపిన మనిషి నన్ను కలుసుకోవడం జరిగింది. ఆ కారణం వల్ల ఆ రాజు పంపిన దూతను తిప్పి పంపి తమ కొలువులో చేరాను అన్నాడు వినయంగా. ఇది విని రత్నదేవుడు మరింత ఆనందం చెంది మంత్రితో, మహామంత్రి, మనం విష్ణుపురం పంపిన అశ్వికుడికి ఏదైనా మంచి బహుమానం ఇవ్వండి అన్నాడు. అందుకు మంత్రి, మహారాజా, మనం విష్ణుపురం పంపిన అశ్వికుడు త్వరగా నగరం చేరేందుకు 3 పగళ్ళు 3 రాత్రులు ఏకదాటిన గుర్రాన్ని పరిగెత్తించాడు. ఈ సంగతి విన వైశాలిరాజు మన అశ్వికుడు నైపుణ్యానికి మితానందం చెంది అతడికి మనం ఇచ్చేదానికన్నా ఎక్కువ జీతం మీద తన కొలువులో ఉద్యోగం ఇచ్చాడు. ఈ వార్త ఇంతకు ముందే నాకు చేరింది. తమకు మనవి చేద్దామనుకుంటున్నాను అని జవాబిచ్చాడు. ఆ జవాబు విని రత్నదేవుడు ఆశ్చర్యపోతూ, మన దేశ పౌరులైన వాళ్లే కొలువులో కొందరు గొప్ప అశ్వికులున్నారన్నమాట. ఇంతకాలంగా సంగతి గుర్తించక పొరుగు దేశం వాళ్లకు పెద్ద జీతాలతో ఉద్యోగాలు ఇస్తున్నాం అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే మహారాజా అన్నాడు మంత్రి. అయితే ఒక పని చేయడం బాగుంటుంది. ఇప్పుడు మన వద్ద ఉన్న అశ్వికుల మధ్య పోటీలు ఏర్పాటు చేద్దాం. అందులో అత్యంత నిపుణులని తేలిన వాళ్లకు తగిన బహుమానాలు ఇచ్చి ప్రోత్సహిద్దాం అన్నాడు రత్నదేవుడు. ఆ విధంగా జరిగిన పోటీల్లో జయసాగర్ అశ్వికులు పొరుగు దేశపు అశ్వికులకు సమఉజ్జీ లేక కొన్ని అంశాలలో వాళ్ళకన్నా ఎంతో అధికులని బయటపడింది. ఇప్పుడు వాగ్దాన భంగమనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా నువ్వు ఈ శ్మశానంలో పరుగెడుతున్న చూస్తుంటే నువ్వేదో ఒక మహత్తర కార్యాన్ని సాధించదలిచినట్లు కనబడుతున్నది. కానీ నీ పట్టుదల ఆ కార్యం సఫలమయ్యే వరకు ఇలాగే ఉంటుందా అన్న సంశయం నాకు కలుగుతున్నది. లోకంలో ఏది సాధించాలన్నా మనిషికి బుద్ధి నిలకడగా, నీతివర్తన, ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిజాయితీల్లాంటివి ఎంతో అవసరం. అవి లేనివాడు ఏవో కుంటుసాకులతో మధ్యలోనే తిరోగమనించవలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు విజయపుర రాకుమారి కథ చెప్పుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకనాటి సాయంకాలం వేళ విజయపుర రాకుమారి సువర్ణ మేనాలో తన మేనమామల ఇంటి నుంచి రాజధానికి తిరిగి వస్తున్నది. మేనాను 4 దృఢకాయలైన బోయలు మోస్తున్నారు. కొందరు చెలికెత్తలు, అంగరక్షకులు ఇరుప్రక్కల ముందు వెనకలా నడుస్తున్నారు. రాజధాని ఇంకా 2 ఆమడల దూరం ఉన్నదనగా వాళ్ళు ఒక కొండలోయలో ప్రవేశించారు. లోయకు ఇరువైపులా ఎత్తైన బండరాలున్న ప్రదేశం. బండరాలు చాలా ఉన్నవి. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ రాళ్ల వెనక నుంచి భీకరమైన కేకలు వినిపించినాయి. రాకుమారి అంగరక్షకులు అటు కేసు చూసేంతలో కొందరు దోపిడీ దొంగల కత్తులు ఈటలు జలిపిస్తూ పరుగును వచ్చి మేనాను చుట్టుముట్టారు. అంగరక్షకులు దొంగలతో తలపడ్డారు.
కానీ అధిక సంఖ్యలో ఉన్న దొంగలు వాళ్ళను తేలిగ్గా ఓడించి రాకుమారి సువర్ణ ఉన్న మీనా తలుపులు తెరవబోయారు. అయితే ఆ క్షణంలో కొండ చెరిపై నుంచి భీతిగొలిపే కేకలతో పాటు కొన్ని బండరాళ్ళు కిందకు దొర్లుతూ వచ్చి వాళ్ళ మీద పడినాయి. వాటి కింద పడి దొంగలు నాయకుడితో పాటు మరిద్దరు దొంగలు మరణించారు. ఇది చూసి దొంగలు భయకంపితులై పారిపోయేందుకు దిక్కులు చూసే అంతలో కొందరు యువకులు కత్తులు దూసి బండరాల మీద నుంచి దుముకుతూ వచ్చి వాళ్ళని చుట్టుముట్టారు. రాకుమారి అంగరక్షకులు కూడా ధైర్యం తెచ్చుకుని దొంగల మీద పడ్డారు. కొద్ది క్షణాల్లో దొంగలందరూ నిరాధాయులై చేయబడ్డారు. రాకుమారి సువర్ణ రక్షణకు వచ్చిన ఈ యువకులు రాజధానిలో జరిగిన యుద్ధ విద్యా ప్రదర్శనలో పాల్గొని తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ నాయకుడి పేరు శేఖరుడు. అతడు కొన్ని నెలల కిందట విజయపుర రాజ్యంలోని మల్లులందరినీ ఓడించి రాకుమారు నుంచి విలువైన బహుమానాలు పుచ్చుకున్నాడు. సువర్ణ ఉన్న మేనాతో పాటు కొందరు అంగరక్షకులు నగరానికి బయలుదేరారు. శేఖరుడు అతడి అనుచరులు దొంగలు పారిపోకుండా కాపలా ఉండి ఇద్దరు అశ్వికులను రాజప్రసాదానికి పంపారు. జరిగింది విని రాజు దొంగలను పట్టి తెచ్చేందుకు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు దొంగలను రాళ్లతో బంధించి తీసుకుపోయారు. ఆ మరునాడు శేఖరుడికి రాజు నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన శేఖరుణ్ణి అభినందించి చేసిన సహాయానికి ఎలాంటి బహుమానం కావాలని అడిగాడు. అందుకు శేఖరుడు, మహారాజా, రాకుమారుతో మాట్లాడేందుకు నాకు అనుమతి ఇవ్వండి, బహుమానం ఏదో ఆమె నుంచే స్వీకరిస్తాను అన్నాడు. రాజు ఇందుకు అనుమతించాడు. సువర్ణ శేఖరుడికి తన కృతజ్ఞతను చెప్పుకొని నీకు ఎలాంటి బహుమానం కావాలి అని అడిగింది. అప్పుడు రాకుమారుడు శేఖరుడు నేను అడిగినది ఇస్తానని వాగ్దానం చేయగలరా అని ప్రశ్నించాడు. నా శక్తికి మించింది కానిది ఏదైనా సరే ఇస్తాను అన్నది సువర్ణ. ఆ జవాబుకు శేఖరుడు చాలా సంతోషించి, యువరాణి, నన్ను మీరు ఎరుగుదురు. లోగడ మీ చేతి మీదుగా నాకు ఒక బహుమానం ఇచ్చారు. దొంగల నుంచి మిమ్మల్ని కాపాడడంలో నేను ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. నీ ధైర్య సాహసాలు సమజ్ఞత అమోఘం అన్నది సువర్ణ. అయితే మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నన్ను వివాహం ఆడవలసిందిగా కోరుతున్నాను. ఇది మీ శక్తికి మించిన పని కాదు కదా అన్నాడు శేఖరుడు. ఈ కోరిక వింటూనే సువర్ణ కొంతసేపు మౌనంగా ఊరుకుని తర్వాత శేఖరుడితో, ఇది నా శక్తికి మించిందో కాదో చెప్పలేను. ఏమైనా నేను వివాహం ఆడేందుకు నా అభ్యంతరం ఏమీ లేదు. అయితే ముందుగా ఈ విషయం నా తండ్రి గారికి చెప్పవలసి ఉంటుంది అన్నది. రాజకుమారి జవాబు శేఖరుడికి చాలా ఆనందం కలిగించింది. ఆ రాత్రి ఆమె తండ్రితో, నాన్న, మీ అనుమతితో శేఖరుడు నన్ను చూడవచ్చాడు. అతడు దోపిడీ దొంగలను నా ఒంటి మీద ఆభరణాలు దోచుకోకుండా కాపాడడమే కాదు, నా ప్రాణరక్షణ కూడా చేశాడు. ఆ నీచులు నన్ను తాకి ఉన్నట్టయితే ఎప్పుడూ నా దగ్గర ఉంచుకునే విషం మింగి ఉండేదాన్ని. ఇప్పుడు అతడి కోరిక ఏమంటే నన్ను వివాహం ఆడాలని. అందుకు ఒప్పుకుంటే బాగుండదా అన్నది. రాజు కొంచెం ఆశ్చర్యం పోయి, నీకు ఆ శేఖరుని వివాహం ఆడాలని ఉన్నదా అని ప్రశ్నించాడు. అప్పుడు రాజవంశస్థున్నే పెళ్ళాడాలన్న పట్టుదల నాకేమీ లేదు. ఆ శేఖరుడితో పెళ్ళి నాకు ఇష్టమే అన్నది సువర్ణ. సరే, ఆ సంగతి ఆలోచిద్దాం అన్నాడు రాజు. ఆ మరునాడే ఆయన శేఖరుడికి వివాహం సాధ్యపడదని వర్తమానం పంపాడు. శేఖరుడు దిగాలు పడిపోయి రాకుమాత దగ్గరకు వచ్చి సంగతి చెప్పి, నేను నిన్ను వివాహం ఆడలేకపోతే నాకు మరణమే గతి అన్నాడు. రాకుమారి అతడికి సర్ది చెప్పుతూ, అంత దిగులు పడకు, నేను వీలు వెంట మా నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తాను అన్నది. శేఖరుడు తృప్తిపడి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. 1 సంవత్సర కాలం గడిచిపోయింది. రాజుకు హఠాత్తుగా జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ స్థితిలో ఆయన అప్పుడప్పుడు సువర్ణతో ఈ వ్యాధి నయమవుతుందో లేదో అన్న భయంగా ఉన్నది. నీకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలని అనుకుంటున్నాను అనసాగాడు. సువర్ణ తండ్రితో శేఖరుని గురించి చెప్పాలనుకున్నది. ఆయన అతడి సంగతే మర్చిపోయాడేమో అన్న అనుమానం ఆమెకు కలిగింది. అయితే సువర్ణ ధైర్యం చేసి తండ్రికి ఈ విషయం గుర్తు చేద్దామనుకుంటున్న తరుణంలో ఒక విపత్తు జరిగింది. సువర్ణ సోదరుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించి ఇంటికి తిరిగి వస్తూ గుర్రం మీద నుంచి కింద పడి మరణించాడు.
ఈ విషాద వార్త వింటూనే దీర్ఘవ్యాధితో బాధపడుతున్న రాజు గుండెలవిసి ప్రాణాలు వదిలాడు. ఇది చూసి రాకుమారి దిగులుతో కుంగిపోయింది. అయినా సింహాసనానికి వారసులు లేరు గనక రాజ్యపాలన విషయంలో అశ్రద్ధ చేయడం క్షమించరాని నేరమవుతుంది. ఆ కారణంగా ఆమె వెంటనే పట్టాభిషిక్తురాలయ్యింది. విజయపూర్ రాజ్యానికి రాణి అయినది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆమె ఒక నమ్మకస్తుడైన సేవకుణ్ణి శేఖరుడు ఉండే గ్రామానికి పంపింది. వాడు తిరిగి వచ్చి శేఖరుడు కొన్నాళ్ళ క్రితం గ్రామం నుంచి ఎక్కడికో వెళ్ళినట్టు చెప్పాడు. అతడు వచ్చే వరకు వేచి ఉండాలనుకున్నది సువర్ణ. ఒకసారి ఆమెకు రాజ్యంలోని సామాన్య ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నదో స్వయంగా చూడాలన్న కోరిక కలిగింది. అయితే అందుకు ఆమె రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామానికి మారువేషంలో బయలుదేరింది. ఆ గ్రామంలోని శివాలయం చాలా ప్రసిద్ధి కలది. శివరాత్రి నాడు ముఖ్యంగా స్త్రీలు శివార్చన కోసం ఆలయానికి వస్తారు. కొన్నాళ్ళుగా ప్రాంతాన్ని గల కొండల్లో దారి దోపిడీ దొంగల బెడద ముమ్మరంగా ఉన్నది. అయితే ఆలయానికి వచ్చే భక్తుల దగ్గర విలువైన వస్తువులు ఏమీ ఉండవు కనుక వాళ్ళు మాత్రం నిర్భయంగా శివాలయానికి రాకపోకలు జరుపుతున్నారు. సువర్ణ అలాంటి వాళ్ళతో కలిసి కొంత దూర ప్రయాణం చేశాక హఠాత్తుగా ఒక కొండ మలుపులో కొందరు దొంగలు వాళ్ళ మీదకు వచ్చి పడ్డారు. వాళ్ళు సువర్ణకు ఆయుధాలు చూపి భయపెట్టి ఒక గుర్రబండిలో ఆమెను ఎక్కించుకుని కొండ కోణంలో ఉన్న ఒక ఇంటికి తీసుకుపోయి, ఏం భయపడకు, నీ మేలు కోరే ఇక్కడికి తీసుకువచ్చాం అన్నారు. ఒక గంట గడవకుండానే దొంగలు నాయకుడు అక్కడికి వచ్చాడు. వాడు సువర్ణ కేసు పరీక్షగా చూసి, నేను ఒక అందగత్తును పెళ్ళాడాలనుకున్నాను. నా అనుచరులు మంచి అందగత్తునే ఎన్నిక చేసి తెచ్చారు అని ఒక్క క్షణమాగి, నేనెక్కడనో ఒకసారి నిన్ను చూసినట్టున్నది అన్నాడు ఆశ్చర్యపోతూ. నువ్వు శేఖరుడు కదా అని ప్రశ్నించింది సువర్ణ. దొంగల నాయకుడు ఉలిక్కిపడి, నా పేరు నీకెలా తెలుసు? నన్ను అందరూ భీమనాయకుడు అని పిలుస్తారు అన్నాడు. సువర్ణ చిన్నగా నవ్వి, నువ్వు నన్ను గుర్తించలేదన్నమాట. నేను రాకుమారి సువర్ణను. నిన్ను వివాహం ఆడగోరి కొన్నాళ్ళ క్రితం నీ గ్రామానికి మనిషిని పంపాను, కానీ నువ్వు గ్రామంలో లేవు అన్నది. ఆహా, ఎంత అద్భుతమైన సంగతి! నువ్వు నిజంగా నన్ను వివాహం ఆడాలని అనుకోలేదు. నా అనుచరులకు ఒక అందగత్తెను పట్టుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళు నిన్ను తెచ్చారు. మనం ఒకళ్ళనొకళ్ళం ఇలా చూడగలం. విధివిలాసం అన్నాడు శేఖరుడు. అవును, ముమ్మాటికి విధివిలాసమే అన్నది సువర్ణ. శేఖరుడు ఆ జవాబుకు పరమానందం చెందాడు. సువర్ణ తనకు తానై వివాహమాడదలిచినట్టు చెప్పింది కనుక అతడు ఆమెకు కాపలా వాళ్ళను పెట్టలేదు. ఆమె ఆ ఇంటి ముందున్న ఆవరణలో స్వేచ్ఛగా తిరగసాగింది. తమ రాణి మోరవేషంలో బయలుదేరినప్పుడు ఆమెకు రక్షణగా కొందరు సైనికులు కూడా మోరవేషాల్లో బయలుదేరారు. వాళ్ళు ఆమె ఉన్న చోట తెలుసుకుని రాగానే సువర్ణ వాళ్ళను సంధ్యలతో హెచ్చరించింది. ఒక నడిరాత్రి వేళ రాజధాని నుంచి వచ్చిన సైనికులు శేఖరుడి స్థావరానికి చుట్టుముట్టి అనుచరులతో పాటు అతన్ని బంధించారు. రాజప్రాసాదానికి తిరిగి వస్తూనే సువర్ణ దారిదోపిడీ వాళ్ళందరినీ వాళ్ళ నాయకుడైన శేఖరుడితో పాటు విచారం చేసి ఉరి తీయించవలసిందిగా ఆజ్ఞ జారీ చేసింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, రాకుమారి సువర్ణ ప్రవర్తన అతి హేయం కాదా? ఆమె శేఖరుని వివాహమాడగలనని వాగ్దానం చేయడమే కాక తనై తాను అతడి గ్రామానికి మనిషిని కూడా పంపింది. కానీ అతడి అనుచరులు ఆమెను శివాలయ యాత్రికులతో పాటు ఉన్నప్పుడు పట్టుకుని అతడి దగ్గరకు తీసుకుపోయగానే అతడికి ద్రోహం తలపెట్టింది. ఇది వాగ్దాన భంగం కాదా? శేఖరుడు తాము ఇలా కలుసుకోవడం విధి విలాసం అన్నప్పుడు అవునని జవాబిచ్చింది. అది అబద్ధం ఆడటం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సువర్ణకు శేఖరుడు తనను దొంగల బారి నుంచి కాపాడాలన్న కృతజ్ఞత ఉన్నది. ఆ కారణం వల్లే అతడు ఆమెను వివాహం చేసుకోదని కోరినప్పుడు అంగీకరించింది. అతను ఆనాడు ధైర్యసాహసాలు కలవాడే కాక నీతిమంతుడు. కానీ ఇప్పుడు అసహాయుల్ని నిరాధాయుల్ని దోచుకునే దారిదోపిడీ దొంగల నాయకుడు. సువర్ణ వివాహమాడతానని వాగ్దానం చేసింది ఈ దొంగకు కాదు. ఇక విధి విలాసం సంగతి శేఖరుడు తాము అనుకోకుండా ఇలా ఒకరినొకరు చూడగలగడం విధి విలాసం అన్నది ఒక అర్థంలో సువర్ణ అవునన్నది. మరొక కారణం వల్ల ఆమె అతడు దొంగల నాయకుడు అయ్యాడని తెలుసుకోకపోతే అతని వివాహం ఆడి జీవితకాలం అంతా బాధపడేది. అందుకే ఆయచిత్తంగా ఆ వాస్తవం తెలుసుకోవడం ఆమెకు విధి విలాసంగా
కనిపించింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.